శ్రీ సంజీవదేవు గారి ఆత్మకథ తుమ్మపు 3వ భాగం 5/9/25. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలకు అందరికీ స్వాగతం. విద్యాభ్యాసంలో తొలి అనుభవాలు 4వ అధ్యాయం. నాకది 8వ ఏట, 3వ తరగతి చదువుతున్నానేమో. కాసర్ల వెంకటేశ్వర అనే ఒక ఆయన తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి పిల్లలకు ఉర్దూ భాష నేర్పడానికి ఒక రాత్రి పాఠశాల ప్రారంభించి ముదిగొండ ఉమామహేశ్వర శాస్త్రి గారింట ఈ ఉర్దూ బడిని ప్రారంభించి మగడు తెలుగు బడిలో చదువుకుంటూ రాత్రులు ఆ ఉర్దూ బడిలో చదువుకోవటానికి కొందరు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉత్సాహకత చూపించేవారు. నేను కూడా రాత్రిపూట ఉర్దూ చదువుకుంటానని మా అమ్మమ్మతో చెప్పి పలకా బలపం తీసుకొని ఒక రాత్రి ఉర్దూ బడికి వెళ్ళా. పంతులు సంతోషించి ఆలీఫ్ పేరు దిద్దించారు. ఆ మొదటి రోజు కొంచెం సేపు మాత్రమే అక్కడి నుంచి ఇంటికి వచ్చి అమ్మమ్మ, హలీఫ్ హలీఫ్ అమ్మమ్మ అని సంబోధించడం ప్రారంభించి నా తెలివితేటలకు ఇంట్లో అందరూ సంతోషం. ఒక్క పూటకి మనవడు గొప్ప తెలుగు గల పాటయ్యాడు గర్వం. ఆమె సంతోషాన్ని కలిపి హలీఫ్ అని ఉర్దూ మొదటి అక్షరాన్ని మాత్రమే కాక మిగతా అక్షరాలు జే బే పే తే టే సే మొదలైనవి ఆ రాత్రి నాకు వచ్చినంత వరకు వల్లించా. ఇక ఆమె ఆనందానికి హద్దు. మనవడి తెలివిత పగలు బడిలో తెలుగు ఇంగ్లీషు అక్షరాలు, రాత్రులు ఉర్దూ అభ్యాసం, ఈ 3 భాషలు కలిపి అభ్యసించడం కొంత మానసిక శ్రమగానే ఉంది. కానీ ఉర్దూ మీద నూతన ఉత్సాహం, ఆ శ్రమ అనేదాన్ని తెలియనివ్వటం లేదు. 3 రోజుల్లోనే ఉర్దూ అక్షరాలన్నీ వ్రాయటం చదవటం వచ్చేది. అంతటితో ఖాయిదా అనే మాటల పుస్తకాన్ని ప్రారంభించా. దానిలో ఉర్దూ సంయుక్తాక్షరాలు కూడా చదవసాగాయి. ఉర్దూ మీది ప్రీతి బడిలోని పగటి చదువు మీద కొంత దెబ్బతీసి, అయితే ఉర్దూ మీద ఎంత ప్రీతి ఉందో ఇంగ్లీషు నేర్చుకోవడంలో కూడా అంతే ప్రీతి. ఎడమ నుంచి కుడికి రాసే తెలుగు ఇంగ్లీషును, కుడి నుంచి ఎడముకు రాసే ఉర్దూను సమాన దక్షతతో రాశాను, రాయగలిగాను, చదివాను. హిందీకి లిపి లేనట్టే ఉర్దూ కూడా లిపి లేదు. హిందీ దేవనాగరి లిపిని వాడుకుంటే ఉర్దూ అరబ్బీ లిపిని కొన్ని మార్పులతో వాడుకుంటుంది. ఫార్సీ కూడా అరబ్బీ లిపి కొన్ని మార్పులు. ఉర్దూ సర్వస్వతంత్ర భాష కూడా కాదు. హిందీ క్రియాపదాలు అరబ్బీ ఫార్సీ శబ్దాలను చేర్చి నిర్మించిన కృతక కనుక ఇప్పుడు దాని ఉర్దూ భాషని, ఉర్దూ లిపి అని అనక తప్ప. ఉర్దూ లిపి చాలా క్లిష్టమైన లిపి. సంయుక్తాక్షరాలు వ్రాయడం, ఇతరులు వ్రాసినవి వాటిని తెలుసుకోవడం కూడా చాలా కష్టమేగానే ఉంటుంది. ఇదివరలో అంటే మేము ఉర్దూ చదువుకునే రోజుల్లో గోధుమ రంగు కాగితాల మీద చెక్కిన రెల్లు కలంతో వ్రాసేవాళ్ళు. మచ్చల అందమైన రెల్లు పూలు తెలంగాణలో అమ్మేవారు. వాటిని మనం తెచ్చుకొని చివర్లను చాకుతో పంచగా చెక్కి దాని చాకుతో నొక్కితే ఒక చీలిక దార చాలా దాని శిలాబుద్ధిలో ఉంచి వ్రాస్తుంటే బొమ్మలాగా అందమైన అక్షరాలు రూపొందే. ఈ కళాన్ని తిప్పడాన్ని బట్టి లావులు సన్నాలు ఒకే ఊపులో ఉర్దూ అక్షరాలను సుక్తాలనిపించేవారు. లుప్త చక్కటి గుర్తులను రెల్లు కళాన్ని మూలగా తిప్పి కాగితం మీద వత్తితే డైమండ్ ఆకారం అందంగా నుక్తా పడుతుంది. లిపి కళకు ఈ రెల్లు కళలు ఎంతగానో ఉపయోగం. రాత్రి పాఠశాల కాగానే ప్రారంభమైన ఉర్దూ పాఠశాల క్రమేణా ప్రగతి పాఠశాలగా మారింది. ఉర్దూకు తోడు ఆయన తెలుగు లెక్కను కూడా చెప్పేవారు. ఊళ్ళో ఇదివరకున్న బడిలోని హెడ్ మాస్టరే మునిపల్లి శ్రీరాములు గారు అక్కడి నుంచి బదిలీ అయిపోవడంతో చాలామంది పిల్లలు ఆ బడి మానేసి
ఉర్దూ బడిలో చేరిపోయా. నేను కూడా అదే పని చేశాను. అయితే ఉర్దూ పాఠశాలలో ప్రవేశించిన తర్వాత నా ఇంగ్లీష్ దెబ్బతింది. ఉర్దూ పంతులకు ఉర్దూ తెలుగు తప్ప ఇంగ్లీష్ అస్సలు రాదు. మా ఉర్దూ పంతులు ఎప్పుడు చుట్ట కారుస్తూనే ఉంటారు. చాలా చమత్కారంగా మాట్లాడేవారు. మొట్టమొదటి ఉర్దూ బడి రాత్రుల్లో నడిచిన చోటు ముదిగొండ ఉమామహేశ్వర శాస్త్రి గారి ఇల్లని పైన చెప్పారు. ఆయన కుమారుడు రాఘవల్లయ్య నాకు మిత్రుడుగా నాతో ఆ రోజుల్లో ఉర్దూ చదువుకున్నాడు. రాజమల్లయ్యను గురించి ఎవరు ఏమీ తెలుసుకోవాల్సిన విశేషాలు ఏమీ లేవు. కానీ ఆయన తండ్రి ఉమామహేశ్వర శాస్త్రి గారు విశేషాలు గల వ్యక్తి. ముదిగొండ ఆరాధ్యుడు, శైవులకు గురువు. ఉమామహేశ్వర శాస్త్రి గారి విశిష్ట వ్యక్తిత్వం సంస్కృతంలో కాదు కానీ తెలుగులో మాత్రం ఆయన సిద్ధహస్తుడు. ఎటువంటి కఠిన పదానికైనా, శ్రేషకైన, గూఢార్థానికైన, భావార్థానికైన ఇతరులెవరూ అర్థం చెప్పలేని ఉమామహేశ్వర శాస్త్రి గారు చెప్పాల్సిందే. చిన్నతనంలో ఆయన గొప్పగా చదువుకోలేదు, కానీ ఈ పాండిత్యం అంతా ఆయన స్వీయ కృషి ద్వారా సంపాదించి. పాండిత్యం అంటే పుస్తకాలు అర్థం చెప్పటమే, కలం పట్టుకొని ఒక వ్యాసం కూడా ఆయన ఎప్పుడు రాసి ఉండడు. అంతా సనాతనమైన ఆయనకు జాతి భేదాలు ఉండేవి కావు. మేమంతా శాస్త్రి గారిని మామయ్య గారు, ఆయన సతీమణి అత్తయ్య గారిని పిచ్చారు. నెలకొకసారైనా వాళ్ళింట్లో భోంచేయాల్సి వస్తూ ఉండేది. మేము ఉమామహేశ్వర శాస్త్రి గారిని ఉమ్మయ్య గారని ఊళ్ళో అంతా పిలిచేవారు. మానవ జీవితాన్ని గురించి ఆయనకు చాలా కొత్త భావాలు. ఎప్పుడు చేతిలో ఏదో ప్రబంధం ఏకార్థాలు ఇచ్చేదో, రెండర్థాలు ఇచ్చేదో, 3-4 అర్థాలు ఇచ్చేదో. ఆయనకు నిరంతరం ఎవరైనా వినే వ్యక్తులు కావాలి. వినేవాళ్ళు పిల్లలైనా సరే ఆయన ఆనందించారు. వినటానికి ఎవరూ దొరకడం. వాళ్ళ ఇంట్లోని గోధుమ రంగు కుక్క కానీ ఇంటి వెనక ఉన్నటువంటి కట్టివేసి ఉన్న బర్రెలకు, ఆవులకు, ఎద్దులకు ప్రబంధాలు చదివి అర్థం చెప్పేవారేమో తెలియదు. వారు అలా చాలా సరళ స్వభావం. పెద్దలతో ఎంత గంభీరంగా విలువ ఇచ్చి మాట్లాడేవారు. పిల్లలతో కూడా అంతే చనువుగా. ఉర్దూ పాఠాల్లో వచ్చే కొన్ని అరబీ, పార్సీ శబ్ద ఎంతో సునాదంతో ఆకర్షణీయంగా ఉంది. వాటిని తడవకు ఉత్తరించాలని అఫ్సో, విచార, హిఫాజత్, రక్షణ, హకీకత్ అంటే నిజం. హకీకత్ అనే కథలు ఉంటాయి. తక్లీఫ్ అంటే కష్టం, లిఫాఫా అంటే కవర్, ఫిజుల్ అంటే వృధా మొదలైన పదాలు ఎంతో శ్రావ్యంగా. ఫా ఇంగ్లీష్లోని ఎప్పులాగానే వచ్చిన శబ్దమల్లా ఎంతో మధురంగా అనిపించి ప్రత్యేకంగా అన్నారు. ఉదయాన్నే తారీఖు ఖుదాకు జిస్నే జహాన్ బనాయ అనే ప్రార్థనా గీతంతో బడిలోని కార్యక్రమాలు ప్రారంభం. ఒకరోజు మాకు పాఠాలు చెప్తూనే ఉస్తాద్జీ ఉర్దూ పంతుల్ని అలా పిలిచేవారు. ఒక కథ చెప్పారు. ఆ కథ మీద మేము నవ్వలేక చచ్చిపోయి. ఒక ఊళ్ళో ఒక షావుకారు ఉన్నాడు. అతనికి ఒక చిల్లర దుకాణం. ఆ ఊళ్ళో ఉర్దూ పంతుల దగ్గర కొన్ని మాత్రమే ఉర్దూ మాటలు నేర్చుకున్నాడు. ఆ షావుకారు ఒక్కో మాట నేర్చుకున్నందుకు ఉర్దూ పంతులకు మాటకు అనా చొప్పున ఇస్తానన్నాడు. ఘోడా అంటే గుర్రమని చెప్పగానే షావుకారు అనేవారు. గుర్రం అంటే ఘోడా అని చెప్పవుతారు. గుర్రం జీనుకు ఉర్దూ పేరు నాకు తెలుసు కనుక నీకు చెప్పాల్సిన అవసరం లేదని. గుర్రం పేరు గోడ కనుక గుర్రం పైన జీను పేరు గోడ మీద ఉండే నుదురు అని ఊహించుకున్నారు. అదేవిధంగా తేలు అంటే నూనె అని చెప్పించుకొని నూనె పేరు తేలైతే ఆముదం పేరు తేలు కంటే గొప్పదైన పాము అయి ఉంటుందని ఊహించు. మనకు తెలుసు కదా, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి బొంబాయిలోనో ఎక్కడో ఇది పడింది. సముద్రంలో తగ్గుతుంటే పెట్రోల్ పడింది, పెట్రోలియం పడింది. అది ఆయన అన్నాడు,
ఆయన మంత్రిగా ఉండేవాడు సెంట్రల్ మినిస్ట్రీ. బాంబేలో తేలు పడింది అంటే అందరూ నవ్వుకునే. అంటే తేల్ అని ఉర్దూ మాట. తేల్ అంటే నూనె అంటే పెట్రోలియం నూనె అంటాం కదా మనం. అలా పడి తర్వాత ఒక రోజున ఆ ఊళ్ళో పోలీస్ అధికారి వచ్చి మకాన్ చేశారు. ఆ సాయంత్రం మకాల్లో దీపం వెలిగించడానికి పోలీస్ జవాన్ షావుకారు దుకాణాన్ని నూనె కోసం వచ్చి, భాయి తేల్ హై తుమ్హారా పాస్, సోదర మీ దగ్గర నూనె ఉందా? ఆ ఉర్దూ మాటలు తను తెలుసు కనుక్కున్న షావుకారు తేల్ నహీ పాప్ పకడు అన్నారు. నూనె లేదు, కాళ్ళు పట్టుకో అన్నారు. దాంతో పోలీస్ జవాన్ షావుకారు మెత్తగా తన్ను తినిపించారు. తేల్ అంటే నూనె అయిన, పామ్ అంటే ఆముదం కదా అని షావుకారు ఊహ. పామ్ అంటే కాళ్ళు అని తెలియదు. ఉర్దూలో ఇతర భాషల్లో కంటే కొన్ని తమాషా అయిన విశిష్టతలున్నాయి. కొన్ని పదాలను కొన్ని తరహాలుగా మాట్లాడవచ్చు. ఉదాహరణకు ఫిజుల్, వృధా అనే పదాన్ని ఫజుల్ అని, ఫిజూల్ అని, ఫుజుల్ అని కూడా ఉచ్చరిస్తారు. ఈ ఉర్దూ అకారాన్ని తెలిపే చిహ్నాన్ని జబ్బర్ అంటారు. ఈ అకారాన్ని తెలిపేదాన్ని జేర్ అని, ఉకారాన్ని చెప్పేదాన్ని ఫేష్ అని అంటూ ఉంటారు. ఈ చిహ్నాలను చాలా చోట్ల అస్సలు వాడరు. అందువల్ల కొన్ని పదాల ఉచ్చారణ ఆకారంగా కానీ ఇకారంగా కానీ మాట్లాడతారు, ఉచ్చరిస్తారు. ఎటువంటి కారంతో ఉచ్చరించినా అది వికారంగా మారదు. ఇంగ్లీషు ఈ బడిలో చెప్పకపోవడం నాకు లోపల బాధ. అందువల్ల నచ్చిన ఇంగ్లీష్ మాటలు మర్చిపోకుండా ఉండటానికి ఇంటి వద్ద ఇదివరలోని ఇంగ్లీషు పాఠాలు చదువుకునేవారు. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఉచ్చారణలు కొంత బాధాకరంగానే ఉండే. క్రమేణా మా ఉస్తాదీకి తాగుడు ఎక్కువైపోయిన కారణంగా కూడా పిల్లని క్రూరంగా బాధేవారు. మా అందరికి ఆయన మీద అడివరలో ఉన్న ఆదరాభిమానాలు కోపద్వేషాలుగా మారి. అప్పుడు నేను ఉర్దూలో చౌధీ అనబడి 4వ తరగతి వాచకం చదువుతాను. గద్య పద్య సమ్మేళనంతో ఆ వాచకం చాలా మనోజ్ఞంగా అంతటితో ఉర్దూకు నీళ్లు వరి మళ్ళీ ఊళ్ళోని మామూలు బడిలో చేరారు. నాతో సహా చాలామంది వచ్చి ప్రవేశించి కొత్త హెడ్ మాస్టర్ గారు బాగా ఇంగ్లీష్ చదువుకున్నవారని పేరు. ఆయన పేరు కొండూరు సుబ్బారావు. ఆయన చాలా ఉల్లాసం ఉత్సాహం గల విద్యార్థులకు విలువనిచ్చి విద్యార్థుల నుంచి విలువ పొందే ఉపాయం తెలుసు. పతనావస్థలో ఉన్న బడికి ఆయన తిరిగి నవజీవనం పోశారు. కొత్త రకాల ఆటలు ప్రవేశపెట్టి కొత్త ఆకర్షణ సృష్టించారు. మా కొందరికి బడిలో మాత్రమే కాదు, తన ఇంటి వద్ద రాత్రి పూట కూడా ఇంగ్లీష్ చెప్పేవారు ఉండేది కాదు. అయితే ఒక్క మనిషికి ఊళ్ళో తెగులు. ఆయన భార్య ఎంతో ప్రేమగా జీవిస్తున్నట్టు కనిపించేవారు. నవ్వుతూ మాట్లాడుకుంటూనే చివరకది పోట్లాటగా ముదిరే. కొట్లాటలోని మాటలు ముదిరి చేతల్లోకి పరిణమించే. ఆయన చేతికి ఏది దొరికితే దాంతో భార్య మీద విద్రుమి ఆమెను చావమూదేవాడు. ఆయన చేతికి ఏది దొరకదు. ఎప్పుడైనా ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన చేతి కత్తి కానీ కొడవలి కానీ దొరుకుతుందేమోనని మేము భయపడేవాడు. ఆయన ఆమెను కొడుకున్న సమయం మేము గజగజలాడిపోయాం. సరే, మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా మా చదువు మాత్రం బ్రహ్మాండంగా సాగి ఇంగ్లీషులోనే ప్రశ్నలు, ఇంగ్లీషులోనే సమాధానాలు చెప్పించేవారు. మాకు కూడా 8వ క్లాసులో లంకా బసవాచారి గారని ఉయ్యూరు హై స్కూల్లో ఒక మాస్టారు ఉండేవారు, నా క్లాస్ టీచర్. ఆయన గురువుగారు ఇష్టమైన ఆయన ఇంగ్లీషు పాఠం ఇంగ్లీష్లోనే చెప్పేవారు. అంటే 1953 సంగతి. అప్పుడు ఎవడు అంత సాహసం చేసిన వాడు ఎవడు లేదు. ప్రశ్న చెప్పాలి, జవాబు కూడా ఆయన అడిగితే ఇంగ్లీష్లోనే చెప్పాలి.
ఆ విధంగా ఇంగ్లీషు వాక్యాన్ని మార్చుకొని సమాధానాలు చెప్పడంలో నాకేదో ఆకర్షణతో కూడుకొని ఆనందం తట్టి క్రియాపదాన్ని 3 కాలాల్లోకి మార్చి చూపడంలో నాకు ప్రత్యేక ఆనందం కూడా కలదు. అది కనిపెట్టి హెడ్ మాస్టర్ గారు అనేవారు, నువ్వు త్రికాలజ్ఞుడివిరా అని. బడిలో ఆయన తరగతి వరకే ఉంది. 5వ తరగతి నన్ను 5వ తరగతిలో చేర్చుకొని ఇంగ్లీషు మీద ఉన్న అభిలాష అధికారం లెక్కల మీద కూడా ఉండేది కాదు. అందువల్ల లెక్కలంటే భయం. ఇట్లా ఉర్దూ బడిలో ఉండగా ఇంగ్లీషు ఆగిపోయింది అనే వేదన బాధించి ఇప్పుడు ఇంగ్లీష్ బడిలోకి వచ్చిన పిమ్మడ మళ్ళా బాగా చదువుకున్న ఉర్దూ వెనకడుగు వేసింది అని వేదనకు. ఉర్దూ బడిలో ఉంటూ ఇంగ్లీషు మరిచిపోకుండా ఇంటి దగ్గర వెనకటి పాఠాలు తిరిగి తిరగేస్తూ ఉండే. కానీ ఇంగ్లీష్ బడిలో ఉంటూ ఉర్దూ పుస్తకాలు ముట్టుకోవడానికి తీరిక ఉండేది. అందువల్ల వచ్చిన ఉర్దూని తిరిగి మర్చిపోవటం మొదలై ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్లో చిన్న చిన్న వాక్యాలు అల్లడంతో నిరంతరం నిమగ్న. కూచిపూడి భాగవతులు నా సంగీత చదువుకోవడంలో ఇష్టం తప్పదు. కానీ ఎందుకనో బడికి పోవడంలో కొంత అయిష్టం కలగదు. బడికి వెళ్ళాలంటే ఏదో బరువుగా ఉండే. ప్రత్యేకించి కూచిపూడి భాగవత్ నందిగాములు జరిగే ముక్కోడి ఉత్సవాలకి వచ్చి అక్కడ నుంచి కోనాయపాలెం వచ్చి మకాం పెట్టినప్పుడు వాళ్ళని వదిలి బడికి వెళ్ళాలని విపరీతమైన బాధగా అనిపించే. అప్పుడు మంచి పేరులో ఉంటుంది వెంపటి వెంకటనారాయణ గారి ముఠ అని. వారి ముఠ ఆ ఊరిలో ఉన్న పక్షంలో వారిలో మృదంగం వాయించే మార్దంగికుడి భోజనం మా ఇంట్లో. మేళలోని వాళ్ళంతా కూడా బాగా పరిచయం ఏర్పడు. కానీ మార్దంగుడితో ఎక్కువ. రాత్రుల్లో నాటక ప్రదర్శన సమయాన్ని నేను ప్రేక్షకులో కూర్చునేవాడిని కాదు. స్టేజీ మీదనే మృదంగం పక్కన కూర్చునేవాడిని. మిగతా పిల్లలంతా నన్ను అసూయతో చూసేవాడు. మృదంగానికి శృతి పెడుతూ శుద్ధితో వారుల మీద పడు వేళ్లతో సాటు మీటు వేస్తుంటే తన్మయం వచ్చేది. వెంపటి వెంకటనారాయణ గారు భామా కలాపంలో భామ వేసేవారు. అప్పటికే ఆయన చాలా వృద్ధుడు. పళ్ళు స్వట్ట బుగ్గలు పడి ఉండే. అయితే వేషం మీద చూసినప్పుడు మాత్రం ముసలితనం కనిపించేది కాదు. ఆ బుగ్గన ఈ బుగ్గన తాంబూలాలుని స్వట్టలు కూర్చేవాడు. వేషంలో ఉండగా అని ప్రతి మృదంగం వైలును గుంట తాళాలు సమ్మేళనమై అన్మేళనతో మోగుతూ ఉంటే అదో రసజగత్తుగా అనుభూతి కలిగించి. వెంకటనారాయణ గారు భామవేషంలో వచ్చి బంగారు జడను తెర వెలుపలికి వేసి ఎంతోసేపు తన పాండితిని ప్రదర్శించేవారు. జడ కథ తెలిసిన సమర్థులెవరే ప్రేక్షకులో ఉంటే రంగం మీదకు పోయి ఆ జడ పట్టుకొని జడ కథ చెప్పమని భామ వేషధారిని అడగడు. ఆ వేషధారి ఆ జడ కథ రాని పక్షాన్ని ఆ ప్రేక్షకుడు ఆ బంగారు జడను కోసి తెచ్చుకోవాలి. అయితే ఆ జడ కథను తాను చెప్పగలిగి ఈ జడ కథ చెప్పడం అంటే మట్టి కథ చెప్పడం భరతశాస్త్రాన్నంతా ప్రదర్శించడమే అవుతుంది. ఆ తరుణంలో జక నాటక ప్రదర్శనానికి బదులు శాస్త్ర దర్శనం మాత్రమే జరుగుతుంది. శాస్త్రం కళా సమన్వయ రూపంలో నడవడంలో కొంత సౌకర్యం కొంత అసౌకర్యం కూడా ఉంది. కూచిపూడి భాగవతులు ఆ ఊళ్ళో 15 రోజులు ఆ ఊళ్ళో 4 నాటకాలు మాత్రమే ప్రదర్శించారు. ఉషాపరిణయం, భామా కళా, ప్రహ్లాద, అరిష్టం. వీటి 4గింటిలో ఉషాపరిణయం నన్ను ఎక్కువగా ఆనందపరిచి అది బహుశా నృత్య ప్రదర్శన ప్రధానంగా కలది కావచ్చు. ఉషాపరిణయం ప్రధానంగా నృత్య నాటకం. పక్షం రోజులు కూచిపూడి వారితో ఆనందంగా గడిచిపోయే. అది నాకు 9వ ఏడు. కూచిపూడి వాడు వెళ్ళిన నాటి నుంచి జీవితంలో ఏదో శూన్యాన్ని అనుభవించాను. ఏదో ఆనంద లహరి
ఆగిపోయినట్టు, ఏదో రసవాహిని ఎండిపోయినట్టు, ఏదో సజీవ నిర్జీవ గతిలో దిగజారినట్టు కాదు. కూటిపడి వారి నుంచి బడికి పోవడం తగ్గి తల్లి లేని బాలుడి కనుక ఇంటి పెద్దలు కూడా నేను బడికి సరిగా పోనందు నన్నేమి అనేవాళ్ళు కాదు. మా అమ్మమ్మ కూడా నా ఇష్టాన్ని అనుసరించి నేను బడికి పోయిన నాడు సంతోషించేది, పోయినాడు కూడా సంతోషం. బడి మానుకోవడం ఎక్కువ అలవాటై తను బడికి పోవాలనే రోజు ఎంతో బాధగా ఉంది. బడికి పోయే బాధ కంటే జ్వరం వచ్చి పడుకుంటే కలిగే బాధే తక్కువగా ఉంది. ఒక సుముహూర్తాన జ్వరం రానే వచ్చి నిజంగా ఒళ్ళు వెలుపులు ఆవలింత తలలో తీవ్రమైన జ్వరం, మూసిన కళ్ళు తెరవకుండా అమ్మా అమ్మా అని కళ్ళు మూసుకొని పడుకుంటే కళ్ళ ముందు ఏవేమో మేఘాల్లాగా తిరిగే, ఏవేమో కలవలి మూలుగులు మొదలైన వాటితో ఇంటిలోని వాళ్ళంతా ఆందోళన ఊళ్ళోని వైద్యులు వాతపైత్య జ్వరమని చెప్పి అల్లపు రసంలో ఏవో మందులు అలగదీసి తాగించారు. ఎలాగూ నిద్రలేదు. అమ్మమ్మ పెద్ద తల్లులు కోటలో బాబు మా వద్దనే మొదట అమ్మ మరణించి తర్వాత చెల్లి, పోయినవాడు పోగా ఉన్నవాడు బాగున్నారు కదా అనుకుంటే బ్రహ్మాండమైనది. అందరికీ భయ సందేహాలు. ఏదో విధంగా తెల్లారి రాత్రి ఉన్నంతగా జ్వరం లేదనుకున్నాను. తర్వాత ఉదయాన్ని నాకు నిద్ర పట్టింది. కొంచెంసేపు మెలకు వచ్చిన తర్వాత చేదుగా వాంతి పచ్చని పసరి వెళ్ళిపోయి ఆ వాంతి అయిన తర్వాత కొంత తేలికగా ఉన్నట్టు అనిపించి ఇంట్లో పెద్దలకు ధైర్యం వచ్చి ఆయుర్వేద ఈ పగలంతా అన్నలే చారు ఇచ్చినట్లు జ్ఞాపకం. ఆ రోజుల్లో అలోపతి డాక్టర్ ఎవరు అక్కడ లేరు, ఆయుర్వేద వైద్యులు మాత్రమే. పగలంతా ఎక్కువ బాధ లేకుండా బాగానే ఉంది. కానీ సాయంత్రాలం మళ్ళీ పెళ్ళుమని జ్వరం వచ్చాయి. మళ్ళీ తలనొప్పి, పొట్టలోపిక, ఏదో తెలియని తప. అదే రోజు మొదలు దాదాపు 2 నెలల వరకు మంచం దిగదు. ఊళ్ళో వైద్యులే మందులు వాడు. నన్ను మామయ్య గారి ఇంటి నుంచి కోటలోకి మార్చారు. వచ్చేవాడు పోయేవాడు ఎప్పుడు ఎడతెగకుండా సందడి. ఒక రాత్రి జ్వరం తగ్గేవు. కంటికెవరో కనిపించినట్టు అనిపించి అమ్మ అమ్మ అని కేకేసి కడుగు. చాలాసేపటి వరకు సహజ చేతన రాల. ఆ రోజు నుంచి ఈ చీకటిలోకి ఒక్కడిని పోవటానికి భయం వేసే. క్రమేణా ఆ భయాన్ని తొలగించుకొని తుమ్మపూడి నుంచి మా పెద్ద తండ్రి భార్య, పెద్ద తండ్రి కుమారుడు సంజీవరాయన గారు వచ్చారు. ఆయనకు ఆయుర్వేదంలో, అలోపతిలో, ప్రత్యేకించి హోమియోలో మంచి అనుభవం. అక్కడి వైద్యం మానేసి తాను చికిత్స ప్రారంభించి నన్ను ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. కొద్ది కాలం రోగశయ్య మీద పడుకుంటే నాకెదురుగా ఉన్న గోడ మీద మొదలు రాత్రి 10 గంటల ఇంటి పెంకుల సందుని వచ్చే ఎండపడ కోడిగుడ్డు ఆకారంలో మీద నుంచి కిందికి ఆ పాకే ఎండపడను చూస్తూ పడుకునేవాడు. బయట మేఘం అడ్డం వచ్చి ఎప్పుడైనా ఎండపడ మధ్యలో కనపడకపోతే మనసుకు ఏదో లోటు వచ్చి బాధ అనిపించి మళ్ళీ జ్వరం వచ్చిన అనుభూతి చెందేవాడు. కానీ మళ్ళీ గోడ మీద ఎండపడ కనిపించగానే ఉల్లాసం వచ్చి జ్వరం పోయినట్టుండే. 10 గంటల వేళలు అది అదృశ్యమై పోయి, కానీ అప్పుడు మాత్రం ఏం కష్టమనిపించేది కాదు. సంగీత సాధ మా పెద్ద తల్లి కూతురు కమలాంబ అని నాకంటే పెద్ద వయసుగా అక్క ఉండి, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ గ్రామంలో బాలికా పాఠశాలలో చదివి ఇంటి వద్దనే ఉంటారు. బాలికా పాఠశాలలో సంగీత ఉపాధ్యాయుడు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో పెళ్లి కావలసిన అమ్మాయిలు హార్మోనియం నేర్పించడం ఒక అలవాటు. మా కమలాంబ అక్కకు కూడా బాలికా పాఠశాలలోని సంగీతం పంతులుగా ఇంటికి వచ్చి హార్మోనియం నేర్పారు. ఆయన వైలిన్ కూడా వాయించేవారు. నా మంచానికి దగ్గరలో సంగీత పాఠశాల జరిగేవి. డబ్బు నయమై ఇంకా మంచంలోనే నుంచి లేచే స్థితికి రానందు
మంచంలోనే పడుకొని సంగీతం పాఠాలు వినేవాడు. స్వరాలు, జంట స్వరాలు, స్వరజతులు, పిల్లారి గీత అన్నీ విని విని నాకు కంఠస్థం అయిపోయి మా అక్కయ్య తప్పుడు చదివిన నేనే ఆ తప్పుడు సరిచేసే. నా జ్వరం 2 నెలల పాటు నన్ను బాధ పెట్టిన బోలెడు స్వరాలు, సాహిత్యం నాకు అర్థం. నేను కూడా చిన్నప్పుడు ఇంకా హై స్కూల్లో చేరలేదన్ను. అప్పటికి మా అక్కయ్య వాళ్ళు ఇక్కడే దాసరి కోటయ్య గారి శిష్యుల కోటయ్య దేవ గారి కూతురు. ఆవిడ పేరు జ్ఞాపకం సుందరమ్మ అని చెప్పి ఆవిడ మా ఇంటికి వచ్చి మా అక్కయ్యలకి మా మేనమామ గారు అమ్మాయి ఊళ్ళో చాలామంది ఇంటి దగ్గర సంగీత పాఠాలు చెప్పి నాకందరూ చిన్నతనంగా వాళ్ళు నేర్చుకుంటే నాకు కూడా వచ్చారు. నా మంచం దగ్గర ఎవరు లేనప్పుడు నేను మంచంలో పడుకొని పాడుకునేవాడు. వరవీణ మృదుపాణి వరను భగవచన రాణి అని ఇంకా ఏమేమో పంతులుగా తమ వైలిన్ వాయిస్తుంటే మా అక్కయ్య ఆయన్ను అనుసరించి హార్మోనియం మీద యంత్రం మీద వాయిస్తున్న పాట నాకు ఇట్టే తెలిసిపోయి గాత్రానికంటే జంత్రవాద్యమే ఎంతో శ్రావ్యంగా వైలిన్ వాద్యం మరీ మధురంగా. పెద్దవాళ్ళని వైలిన్ నేర్చుకోవాలనుకో చిన్నతనంలో నెరవేరని పని పెద్ద అయ్యా నెరవేర్చాలనుకోవడం ఒక సంతృప్తి. అదేవిధంగా పెద్దవాళ్ళు నెరవేర్చని పని చిన్నపిల్లలు నెరవేర్చగలరు నమ్మకంలో కూడా ఒక సంతృప్తి. అక్కయ్య సంగీత పాఠాల కంటే నా అనారోగ్యమే ముందుగా ముగిసి ఆమె సంగీత పాఠాలు సాగుతుండగానే నేను లేచి తిరగసాగాను. ఆకలి విపరీతమైన ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అన్నం తిందా అని ఆరా. రోజుకు 4-5 సార్లు చప్పిడి కూరలతో భోజనం. చప్పిడి కూరలు కూడా తీవ్రమైన ఆకలి మందు అమృతంలాగా క్రమేణా శరీరానికి తిరిగి కొత్త రక్తం ప్రవేశం ప్రారంభించడంతో మనలో కొత్త కొత్త స్థలాలు చూడాలని, కొత్త కొత్త మాటలు వినాలని కోరిక జరిగి నాకు పద్యం మూలంగా ఇంట్లో పిండి వంటలే వండటం మానేశాను. అప్పుడప్పుడే మామిడి పిందెలు వచ్చాయి. వాటిని తినాలని ఆరాటం ఎక్కువ. ఒకరోజు ఒక మామిడి పిందెను తినడం చూసి ఇంట్లో వాళ్ళంతా భయపడి మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది. భయమేసి తినడం మాని పచ్చి మామిడికాయ ముక్కలు ఉప్పు కారానికి తినడంలో ఎంతో హాయి అనిపించి ఆ తినడం మానాల్సి వచ్చినందుకు బాధ. నేను చిన్నప్పుడు మేము కూడా అక్కడికి 10 మైళ్ళ దూరం కృష్ణా తీర కోవూరు అనే కుగ్రామం. అక్కడ వాసిరెడ్డి కోటయ్య గారి భూస్వామి. ఆయన మా పెద్ద తల్లి గారి అల్లుడు. మా పెద్దక్కయ్య నన్ను కొన్నాడు తన వద్ద ఉంచమని కబురం. ఆ కోట్లో బాబుగారు నన్ను గుర్రం మీద తన ముందు కూర్చొని నెట్టుగా తెల్లవారుజామున పయనమై నెమ్మదిగా ఉదయం 8 గంటలకల్లా అక్కడికి చేరు. దారిలో పశువులు మేపేవాళ్ళు, వీరు వాగు పొలాలు, 4 ఊళ్ళు మొదలైన గుర్రం మీద 10 మైళ్ళ ప్రయాణం చేసేవారు. నడుములు నొప్పులు వచ్చాయి. ఓ ఊళ్ళో బావ అక్కయ్య కూడా ఎంతో ఆదరణ చూపారు. వాళ్ళు ఉభయులు 5 సంవత్సరాల నాడు మరణించిన అమ్మను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు పెట్టుకొని నన్ను బుజ్జగి కోట్లో బాబు 2 రోజులు తిరిగి కోనాయపాలెం వెళ్ళిపోయి ఆయన గారి బూడిద రంగు గుర్రం. ఇక నేను అక్కా బావల ఆదరణలో ఉండిపోయి కోవూరులో ఆడపిల్లలు మగపిల్లలు నాకు చాలామంది స్నేహితులు పోగైనారు. రోజు ఉదయం సాయంత్రం కూడా పిల్లలతో కలిసి కృష్ణ ఒడ్డు కనిపించనంతగా వెడల్పుగా ఉంది కృష్ణ. అంత ఎక్కువ నీరు చూడటం అదే మధ్యలో పెద్ద ఇసుక దిబ్బ, దూరాలు లోతు పాయలు, పడవలు తెరచాపనెత్తుకొని సాగిపోతాయి. ప్రవాహం పడబట్టి నుంచి తూర్పు ప్రణవ ప్రయాణం. కృష్ణలో ఒకరోజు పడవి ఇసుక దిబ్బల కవల నుండి లంకకు వెళ్ళాం. లంకలో కొన్ని ఇళ్ళు, మనుషులు, పొలాలు, వ్యవసాయం కనపడ్డాయి. చుట్టూ నీరు, మధ్యలో ఆ లంకలో అటు ఇటు తిరుగుతుంటే ఎంతో ఆనందం
దగ్గరలో మరో లంక కూడా ఉంది. కొన్ని లంకలలో పొలాలు మాత్రం, ఇళ్ళు మనుషులు ఉండరు. నిత్యం ఊరిలోని పశువులు ఈదుకొని లంకకు పోయి మేత వేసి సాయంత్రానికి మళ్ళీ ఈదుకుంటూ ఇంటికి వస్తాయి. బోలెడంత గడ్డి మేస్తాయి పశువులు లంక. కానీ ఏం వాళ్ళు రాను పోను ఈదే శ్రమ. అందుకే ఈతకు లంక మేతకు సరిపోతుందనే మరో సాయంత్రం పువ్వులు రేగులు నిలుచు కృష్ణలోని సూర్యాస్తమయం చూశారు. అనంత దూరాన భూమి ఆకాశం కలిసేతో సూర్యుడు అస్తమిస్తున్నాడు. హొరైజన్ అంట. ఆ అరుణకాంతులు నదీ జలాలు ప్రతిబింబిస్తున్నాయి. ఆ వైపు తెరచాప ఎత్తుకొని ఒక పడవ కనిపిస్తుంది. పుస్తకాలు అటువంటి బొమ్మలు చూసిన భక్తులు వాస్తవ రూపాన్ని బొమ్మలో పోల్చి ఆనందించడం సహజం జలము, లేక బొమ్మను వాస్తవ రూపంలో పోల్చి ఆనందించడం సమంజసము నాకప్పుడు తెలియదు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే రెండు సమంజసం కాదు. మానవుడు కవితలాగా ఉండాలే జీవించాలని ఒక చైనా యాత్రికుడు తాత్వికుడు అని. మానవుడు కవితలాగా ఉండేలా జీవించాలి, వస్తువు బొమ్మలాగా కనిపించాలి కనుక ఆ నదీ తీరం సూర్యాస్తమయం బొమ్మలాగానే దాన్ని ఆనందిస్తున్న మానవుడైన నేను ఆ కొంచెంసేపు కవితలో అంటే రసమయ ఘడియలు పైన చెప్పిన చైనా తాత్వికుని వాక్కులు వాస్తవమైన కార్యరూపం దాల్చి మానవుడు కవితలాగా ఉండేలా జీవించడం బదులు కవితయే మానవుడిలాగా ఉండేలా జీవించడం, వస్తువు బొమ్మలాగా ఉండేలా అనిపించడం బదులు బొమ్మే వస్తువులాగా ఉండేలా కనిపించడం జరిగితే కళా జగత్ రసహీనమైపోతుందేమో నాకు. సరే, ఏ రేటులైనా ఆ కృష్ణలోని సంధ్యా దృశ్యం 5 సంవత్సరాల అమ్మతో కలిసి తుమ్మమూడి నుంచి రైల్ స్టేషన్కి వస్తుండగా చూసిన సంధ్యా దృశ్యం ఇచ్చినంత ఆనందాన్ని ఇచ్చింది. రేపు 6వ చాప్టర్ బాల్యంలో నాపై ఖద్దరు ప్రభావం.